జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. పుదీనా పచ్చడికి ఏమేమి కావాలో చూపిస్తాను. పుదీనా ముందు కడిగి పెట్టుకున్నాను. అదేవిధంగా దానికి మిర్చి, ఎండుమిర్చి, ఇదేనేమో వెల్లిపాయ, జీలకర్ర హాఫ్ స్పూను, 1 స్పూను ధనియాలు, కొంచెం మెంతి పొడి, నువ్వుల పొడి పడుతుంది. నేను గ్రైండ్ చేసింది కాబట్టి నువ్వుల పొడి వేస్తున్నాను. దీనికి చింతపండు, మళ్ళీ ఇది మినపప్పు అంటాము, మినపప్పు వేయాలి పుదీనా పచ్చడికి. ఇది సాల్ట్. ఇవన్నీ కావాల్సిన వస్తువులు పుదీనా పచ్చడికి. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను. స్టవ్ వెలిగించాలి. వెలిగించి మిర్చి వేసాను. రెడ్గా అయినాయి కాబట్టి, గోలినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి వేస్తున్నాను. దీంట్లోనే అన్నీ దీంట్లోనే వేసేస్తున్నాను. ఎండుమిరపకాయలు కొంచెం రెడ్గా అయిపోయినాయి కదా తీసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసినాను. తర్వాత ఎండుపాయలు వేసాను. ఒకటి తర్వాత ఒకటి వేస్తూనే ఉన్నా. ఇది ఆవాలు, జీలకర్ర వేసాను. అందాజగా వేస్తున్నాను నేను. కొద్దిగా పుదీనాకు, జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఊరగాయ, మినపప్పు, చింతపండు, ఉప్పు ఇవి పడతాయండి. దీనికి కావాల్సిన నువ్వుల పొడి. చింతపండు వేడి నీళ్ళల్లో వేసాను అన్నట్టు. వేస్తే తొందరగా గ్రైండ్ అవుతుందండి చింతపండు. మినపప్పు వేసాను. పుదీనా వేసినాను. పుదీనా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు చింతపండు, సాల్ట్, నువ్వుల పొడి వేస్తాను. నువ్వుల పొడి ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఇది లేదన్నట్టు. ఇది పచ్చివాసన పోయేదాకా పుదీనా ఇది చేయాలి నేను. అది అంతా పచ్చివాసన పోయిన తర్వాత మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు. తర్వాత ఇక్కడ మనం అప్పుడు ఇది పెట్టినాం కదా, ఎండుమిర్చి పొడి వేసేసి తర్వాత ఇది మెంతి పొడి కూడా వేసేసి కొద్దిగా ఇవన్నీ వేసుకుంటాం. నువ్వుల పొడి, చింతపొడి కొద్దిగా వేస్తాం. ఇప్పుడేమో మొత్తం వాటర్ అంతా ఇరిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తాలింపు అవసరమైతే తాలింపు పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. నూనెలో కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది. ఇది పుదీనా పచ్చడి 10-15 రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అందాజ చెప్పాను కాబట్టి కొంత కాదు కదా. స్టవ్ బంద్ చేస్తున్నాను. పచ్చడి కోసం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసాను. కొద్దిగా పసుపు, తాలింపు, పుదీనా పచ్చడి దాంట్లో చల్లారిన తర్వాత వేస్తాను అన్నట్టు. జై శ్రీమన్నారాయణ. పుదీనా పచ్చడి